హలో ఫ్రెండ్స్, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ ఫిజిక్స్ మరియు 5G టెక్నాలజీతో ప్రపంచాన్ని గుప్పిట్లో పెట్టుకున్నామని గర్విస్తున్నాం. మనిషి చంద్రుడి మీదకు వెళుతున్నాడు, అంగారకుడి మీదకు రోవర్లను పంపుతున్నాడు. సైన్స్కి సాధ్యం కానిది ఏదీ లేదు అని నేటి తరం బలంగా నమ్ముతోంది. కానీ ఈ ఆధునిక సైన్స్, అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంతా ఒకే ఒక్క గుడి గుమ్మం ముందు మోకరిల్లి చేతులెత్తేసి నిలబడింది. అదే ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయం. ఎప్పుడైనా ప్రాక్టికల్గా ఆలోచించారా? గాలి ఏ దిశలో వీస్తే జెండా అదే దిశలో ఎగరాలి. ఇది భూమి మీద ఉన్న బేసిక్ ఫిజిక్స్ రూల్. కానీ పూరీ జగన్నాథుడి గుడిపైన ఉన్న జెండా మాత్రం ఎప్పుడూ గాలికి వ్యతిరేక దిశలోనే ఎగురుతుంది. ఎందుకు? ఒక వస్తువు మీద సూర్యకాంతి పడినప్పుడు ఖచ్చితంగా దాని నీడ నేలమీద పడాలి. కాని 214 అడుగుల ఎత్తు ఉన్న ఆ బ్రహ్మాండమైన గుడి నీడ పగలు ఏ సమయంలోనూ ఎక్కడా నేలమీద పడదు. ఇది ఎలా సాధ్యం? ఇవన్నీ పక్కన పెడితే గుడిపైన ఒక్క పక్షి కూడా ఎగరదు. కనీసం ఒక్క విమానం కూడా ఆ గుడి మీదుగా వెళ్లదు. అదొక నో-ఫ్లై జోన్ అని దేవుడే నిర్ణయించినట్లుంటుంది. సముద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఆ గుడి సింహద్వారం బయట ఉంటే సముద్రపు అలల హోరు చెవులను హోరెత్తిస్తుంది. కాని ఆ సింహద్వారం లోపలికి ఒక్క అడుగు వెయ్యగానే మరుక్షణం ఆ శబ్దం పూర్తిగా జీరో అయిపోతుంది. 100 ఏళ్ల క్రితమే అంతటి సౌండ్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ లేదా నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ వాడారా? ఇక గుడి వంటగదిలో 7 కుండలను ఒకదానిమీద ఒకటి పెట్టి కట్టెల పొయ్యి మీద వండుతారు. కింద మంట ఉంటే కింద ఉన్న కుండ ముందు ఉడకాలి కదా, కాని ఎప్పుడూ పైనున్న 7వ కుండ ముందు ఉడుకుతుంది. అసలక్కడ లాజిక్స్ పనిచేయవా? ఇవన్నీ ఒక ఎత్తైతే ప్రతి 12 లేదా 19 ఏళ్లకోసారి దేవుని విగ్రహాలను మార్చే నవకళేబర ఉత్సవం మరో ఎత్తు. ఆ రాత్రి పూరీ నగరం మొత్తం కరెంటు తీసేస్తారు. కళ్ళు గంతలు కట్టుకున్న పూజారులు పాత విగ్రహం లోపల ఉన్న ఒక బ్రహ్మపదార్థాన్ని తీసి కొత్త విగ్రహంలో పెడతారు. ఆ బ్రహ్మపదార్థం ఏంటి? దాన్ని చూస్తే పూజారులెందుకు చనిపోతారు? శ్రీకృష్ణుడి మరణానికి ఈ బ్రహ్మపదార్థానికి ఉన్న లింకేంటి? ఈ ప్రశ్నలు వింటుంటేనే మీ మైండ్ బ్లాంక్ అవుతోంది కదా. ఈరోజు మనం సైన్స్కే అందని ఒక ఇంపాసిబుల్ టెంపుల్ మిస్టరీని డీకోడ్ చేయబోతున్నాం. ఈ వీడియో చూస్తున్నంతసేపు మీ లాజిక్స్ అన్నీ తలకిందులవుతాయి. ఎందుకంటే దేవుడు లేడు అని వాదించేవాళ్లకి, సైన్స్కి అందని అద్భుతాలు లేవు అని నమ్మేవాళ్లకి పూరీ జగన్నాథ ఆలయం ఒక చెంపదెబ్బలాంటిది. ఇంకెందుకు ఆలస్యం? వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. లెట్స్ డైవ్ ఇంటు ద మిస్టరీ ఆఫ్ పూరీ జగన్నాథ్. ఈ భాగంలో సైన్స్ని సవాల్ చేసే వింతల గురించి చెబుతాం. మనం ముందుగా పూరీ ఆలయం యొక్క నిర్మాణ రహస్యాల గురించి మాట్లాడుకుందాం. నేటి కాలంలో ఒక 20 అంతస్తుల భవనం కట్టాలంటే వందలాది ఇంజనీర్లు, భారీ క్రేన్లు, టన్నుల కొద్దీ స్టీల్, సిమెంట్ కావాలి. కాని 12వ శతాబ్దంలో, అంటే దాదాపు 1000 ఏళ్ల క్రితం, ఎలాంటి ఆధునిక యంత్రాలూ లేని ఆ రోజుల్లో 214 అడుగుల ఎత్తు ఉన్న ఈ బ్రహ్మాండమైన ఆలయాన్ని ఎలా కట్టారు అన్నది ఇప్పటికీ ప్రపంచానికి ఒక పెద్ద పజిల్. ఆ నిర్మాణంలో దాగి ఉన్న మొదటి అద్భుతం ఆలయం పైభాగంలో ఉండే నీలచక్రం మరియు దానిపై ఎగిరే పతితపావన బాణ, జెండా. సాధారణంగా ఏ జెండా అయినా గాలి ఎటు వీస్తే అటే ఎగురుతుంది. కాని పూరీ జగన్నాథుడి గుడిపై ఉన్న ఆ జెండా ఎప్పుడూ గాలి వీచే దిశకు వ్యతిరేకంగా, అంటే ఆపోజిట్ డైరెక్షన్లో ఎగురుతుంది. ఇది ఎలా జరుగుతుందో తెలుసుకోవడానికి నేటి కాలపు వాతావరణ శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేశారు. కాని వారికి ఎలాంటి సైంటిఫిక్ రీజన్ దొరకలేదు. ఇక్కడ మరో మైండ్ బ్లోయింగ్ విషయమేంటంటే, ఒక అర్చకుడు రోజూ 214 అడుగుల ఎత్తు ఉన్న ఆ ఆలయ శిఖరాన్ని ఎలాంటి సేఫ్టీ బెల్ట్, తాడూ లేకుండా కేవలం చేతులతో ఎగబాకి ఆ జెండాను మారుస్తాడు. ఏకంగా 1800 ఏళ్లుగా ఈ ఆచారం ప్రతిరోజూ జరుగుతూనే ఉంది. ఏ ఒక్కరోజైనా ఆ జెండాను మార్చడం మరిచిపోతే లేదా ఆపితే ఆ గుడి తలుపులను ఏకంగా 18 ఏళ్లపాటు మూసివేయాలన్నది అక్కడి నియమం. ఒక మనిషి అంత ఎత్తు రోజూ ఎక్కడం, అది కూడా ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉండటం సైన్సుకు అందని మిస్టరీ. ఇక ఆ జెండా కింద ఉండే నీలచక్రం గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. 8 లోహాల, అంటే అష్టధాతువుల మిశ్రమంతో తయారు చెయ్యబడిన ఈ చక్రం బరువు అక్షరాల 1 టన్ను, అంటే 1000 కిలోలు.
వెయ్యేళ్ల క్రితం ఎలాంటి క్రేన్లు, ఎలివేటర్లు లేని కాలంలో 1 టన్ను బరువున్న ఆ చక్రాన్ని 214 అడుగుల ఎత్తుకి ఎలా తీసుకెళ్లారు, ఎలా ప్రతిష్ఠించారు? ఇది నేటి సివిల్ ఇంజనీర్ల ఊహకు కూడా అందని అద్భుతం. ఈ నీలచక్రం గురించి ఎవరికీ పెద్దగా తెలియని ఇంకో రహస్యముంది. మీరు పూరీ నగరంలో ఎక్కడ నిలబడి చూసినా ఆ చక్రం నేరుగా మీవైపే మిమ్మల్నే చూస్తున్నట్లుగా కనిపిస్తుంది. అదొక వింతైన 3D ఆప్టికల్ ఇల్యూషన్. అంతేకాదు, ఈ చక్రం గుడిమీద ఒక పవర్ఫుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని, అంటే అయస్కాంత క్షేత్రాన్ని క్రియేట్ చేస్తుందని, అందుకే ఆ గుడిమీదుగా విమానాలుగాని పక్షులుగాని ఎగరలేవని కొంతమంది రీసెర్చర్సు నమ్ముతారు. పక్షులు ఎగరకపోవడం. అవును, మీరు విన్నది నిజమే. పూరీ ఆలయం పైభాగం ఒక న్యాచురల్ నో-ఫ్లై జోన్. పక్షులు సాధారణంగా ఎత్తైన కట్టడాల మీద, గోపురాల మీద వాలి విశ్రాంతి తీసుకుంటాయి. కాని జగన్నాథుని గుడిగోపురం మీద ఒక్క పక్షి కూడా వాలదు. కనీసం ఆ గుడికి నేరుగా పైభాగంలో ఒక్క పక్షి కూడా ఎగరదు. దీనికి సైంటిస్టులు ఎన్నో వివరణలు ఇవ్వాలని చూశారు. గాలి ఒత్తిడి వల్ల పక్షులు ఎగరలేకపోతున్నాయని కొందరంటారు. కాని అదే గాలిలో పక్కనున్న చెట్లమీద పక్షులు ఎగురుతున్నాయి కదా, మరి గుడిమీద ఎందుకెగరవు? ఇది దేవుడి మహిమ అని భక్తులు నమ్మితే, బహుశా ఆ ఆలయ నిర్మాణంలో వాడిన రాళ్ళు మరియు ఆ నీలచక్రం ఏదైనా యాంటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయా అని సైన్స్ తలపట్టుకుంటోంది. ఇక ఈ ఆలయ నిర్మాణంలో ఉన్న మరో షాకింగ్ ఇల్యూషన్ నీడలేని గుడి. ఎండలో నిలబడితే మనిషికి నీడ వస్తుంది, చెట్టుకి నీడ వస్తుంది. కాని 214 అడుగుల ఎత్తు, లక్షలాది టన్నుల రాళ్లతో కట్టబడిన ఈ పూరీ జగన్నాథులి గోపురం నీడమాత్రం భూమిమీద ఎక్కడా కనిపించదు. ఉదయం నుండి సాయంత్రం వరకు సూర్యుడు ఏ కోణంలో ఉన్నా సరే ఆ గుడి నీడ నేలమీద పడదు. ఇది దైవలీల అని పురాణాలు చెబుతాయి. కాని ఆర్కిటెక్చర్ని లోతుగా అధ్యయనం చేసిన నిపుణులేమంటారంటే, ఈ గుడిని నిర్మించిన వాళ్లు కాంతి మరియు నీడల మీద, లైట్ అండ్ షాడో డైనమిక్స్ మీద అత్యంత అడ్వాన్స్డ్ నాలెడ్జ్ ఉన్నవాళ్లు అని అంటారు. కాని 100 ఏళ్ల క్రితం అంతటి నాలెడ్జ్ భారతీయులకు ఎలా వచ్చింది? మన పూర్వీకులు ఎంతటి గొప్ప సైంటిస్ట్లో అర్థం చేసుకోవడానికి ఈ ఒక్క గుడి చాలు. ఇప్పుడు ఈ మొదటి భాగంలో అత్యంత ముఖ్యమైన, ఎవరికీ తెలియని ఒక సైంటిఫిక్ మిస్టరీ గురించి మాట్లాడుకుందాం. అదే సింహద్వారం మ్యాజిక్. పూరీ నగరం బంగాళాఖాతం సముద్ర తీరంలో ఉంది. సముద్రపు అలల శబ్దం ఆ ఊరంతా వినిపిస్తూనే ఉంటుంది. మీరు గుడి బయట ఉన్న సింహద్వారం దగ్గర నిలబడితే ఆ సముద్రపు ఘోష స్పష్టంగా వినిపిస్తుంది. కాని మీరు ఆ సింహద్వారం దాటి గుడి లోపలికి కేవలం ఒక్క అడుగు వేయగానే ఆ సముద్రపు శబ్దం అమాంతం ఆగిపోతుంది. ఇది ఎలా సాధ్యం? మనం ఈరోజు వాడుతున్న ఖరీదైన హెడ్ఫోన్స్లో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అనే టెక్నాలజీ ఉంది. బయటి శబ్దాన్ని లోపలికి రానివ్వకుండా ఆపగలిగే టెక్నాలజీ అది. మరి 1000 ఏళ్ల క్రితం ఒక సింహద్వారాన్ని నిర్మించిన ఆర్కిటెక్ట్స్ లోపలికి వెళ్లే కొద్దీ ధ్వనితరంగాలు బ్రేక్ అయ్యేలా ఆ రాళ్లను, ఆ ద్వారపు ఆకారాన్ని ఎలా డిజైన్ చేశారు? అసలు ఏ ఫ్రీక్వెన్సీలో ఆ రాళ్లను చెక్కారు? ఇది కేవలం నాయిస్ క్యాన్సిలేషన్ మాత్రమే కాదు. భగవంతుడి దర్శనానికి వెళ్లేటప్పుడు మనిషికి ప్రాపంచిక శబ్దాలు, డిస్టర్బెన్సెస్ వినిపించకూడదు అనే ఒక గొప్ప ఆధ్యాత్మిక ఉద్దేశంతో సైన్స్ని మరియు ఆర్కిటెక్చర్ని కలిపి చేసిన ఒక మహాద్భుతం. మనం ఈ ఆధునిక యుగంలో కడుతున్న బ్రిడ్జిలు, అపార్ట్మెంట్లు 50 ఏళ్లకే కూలిపోతున్నాయి. కాని ఏ సిమెంటు, ఏ స్టీలు వాడకుండా కేవలం రాళ్లను ఒకదానికొకటి ఇంటర్లాకింగ్ విధానంలో పేర్చి కట్టిన ఈ పూరీ ఆలయం గత 1000 ఏళ్లలో ఎన్నో భయంకరమైన తుఫానులు, భూకంపాలను తట్టుకుని చెక్కు చెదరకుండా నిలబడిందంటే మన ప్రాచీన భారతదేశపు టెక్నాలజీ ఎంత అడ్వాన్స్డ్గా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ గుడి బయట కనిపించే అద్భుతాలు కేవలం ఒక శాంపుల్ మాత్రమే. అసలు మిస్టరీ మొత్తం ఆ గుడి వంటగదిలో మరియు ఆ గర్భగుడిలో ఉండే దేవుడి విగ్రహాలలో దాగి ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద వంటగదిగా పేరున్న పూరీ ఆలయ వంటగదిలో వంట చేసే తీరు, ఆ కుండల వెనుక ఉన్న లాజిక్ నేటి థర్మోడైనమిక్స్ రూల్స్ని బ్రేక్ చేస్తుంది. అలాగే జగన్నాథుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చేస్తున్నాం కాని ఆ విగ్రహాల లోపల ఏముందో ఎవరికైనా తెలుసా? కృష్ణుడి గుండె ఇప్పటికీ ఆ విగ్రహంలో కొట్టుకుంటూనే ఉందా? రెండవ భాగం, సైన్స్ను ఏడిపించే వంటగది మరియు ప్రాణమున్న దేవుడు, ది మిస్టరీ ఆఫ్ బ్రహ్మ పదార్థం.
వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. మొదటి భాగంలో నీడలేని గోపురం, గాలికి ఎదురెళ్లే జెండా మరియు సింహద్వారం దగ్గర ఆగిపోయే సముద్రపు హోరు గురించి తెలుసుకున్నాం కదా. ఆ ఆర్కిటెక్చర్ టెక్నాలజీకి మీకే మైండ్ బ్లాంక్ అయితే, ఇప్పుడు నేను చెప్పబోయే గుడి లోపలి రహస్యాలు వింటే మీకు ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ముందుగా మనం పూరీ జగన్నాథుడి వంటగది గురించి మాట్లాడుకుందాం. దీన్ని రోసాఘర అంటారు. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద వంటగది. ప్రతిరోజు ఇక్కడ దేవుడి కోసం 56 రకాల నైవేద్యాలు అంటే ఛప్పన్ భోగ్ వండుతారు. వంట చేయడానికి మట్టి కుండలను, కట్టెల పొయ్యిని మాత్రమే వాడతారు. ఇక్కడివరకు అంతా నార్మల్గానే అనిపిస్తుంది కదా, కానీ అసలు మ్యాజిక్ వండే విధానంలోనే ఉంది. ఈ వంటగదిలో 7 మట్టి కుండలను ఒకదానిమీద ఒకటి పేర్చి పొయ్యి మీద పెడతారు. అంటే అత్యంత కింద ఒక కుండ, దానిమీద రెండోది, అలా 7 కుండలు ఒక టవర్లాగా పెట్టి కింద మంట పెడతారు. జనరల్గా సైన్స్ ప్రకారం, థర్మోడైనమిక్స్ రూల్స్ ప్రకారం ఏం జరగాలి? మంటకు అతి దగ్గరగా ఉన్న మొదటి కుండ, అంటే అడుగున ఉన్న కుండ ముందు ఉడకాలి. ఆ తర్వాత దాని పైన ఉన్నది ఉడకాలి. కాని పూరీ ఆలయంలో గత 1000 ఏళ్లుగా జరుగుతున్న అద్భుతమేంటంటే, అందరికంటే పైన ఉన్న 7వ కుండలో ఆహారం ముందుగా ఉడుకుతుంది. ఆ తర్వాత 6వది, ఆ తర్వాత 5వది. చిట్ట చివరగా మంటకు అతి దగ్గరగా ఉన్న అడుగు కుండ ఉడుకుతుంది. ఇది వింటుంటే అసలు లాజికేంటో అర్థం కావడం లేదు కదా. వేడి ఎప్పుడూ పైకి ప్రయాణిస్తుంది అని సైన్స్ చెబుతుంది. కాని మంటకు డైరెక్ట్ కాంటాక్ట్లో ఉన్న కుండ కంటే గాలిలో ఉన్న 7వ కుండ ఎలా ముందు ఉడుకుతుంది? దీనికి నేటి ఆధునిక శాస్త్రవేత్తల దగ్గర కూడా ఖచ్చితమైన సమాధానం లేదు. కొందరేమంటారంటే ఆ కుండల తయారీలో వాడే మట్టి ప్రత్యేకమైనదని, దానికి వేడిని పీల్చుకొని పైకి పంపే గుణం ఉందని అంటారు. మరికొందరు ఆ వంటగదిలో ఉన్న ఎయిర్ ప్రెషర్ అంటే గాలి ఒత్తిడి మరియు కుండల ఆకారం వల్ల అలా జరుగుతుందేమో అని గెస్ చేస్తున్నారు. కానీ అదంతా థియరీ మాత్రమే. ప్రాక్టికల్గా ఆ రేంజ్ హీట్ ట్రాన్స్ఫర్ ఎవరికీ అర్థం కాని మిస్టరీ. ఒక మట్టి కుండల ద్వారా 1000 ఏళ్ల క్రితమే అంత అడ్వాన్స్డ్ థర్మల్ ఇంజనీరింగ్ వాడటం భారతీయులకే సాధ్యమైంది. అంతేకాదు, ఈ వంటగదిలో ఇంకో మహద్భుతం దాగి ఉంది. అదే ప్రసాదం క్వాంటిటీ. పూరీ గుడికి నార్మల్ రోజుల్లో 20,000 మంది భక్తులు వస్తారు. అదే పండుగ రోజుల్లో లేదా రథయాత్ర సమయంలో లక్షల మంది, ఒక్కోసారి 20 లక్షల మంది వరకు వస్తారు. కానీ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, సంవత్సరంలో ప్రతిరోజు వండే ప్రసాదం పరిమాణం, క్వాంటిటీ ఒకటే. ఎక్కడ 1 కేజీ కూడా పెంచరు, తగ్గించరు. అయినా సరే 20,000 మంది వచ్చినా ఆ ప్రసాదమే సరిపోతుంది. 20 లక్షల మంది వచ్చినా కరెక్ట్గా సరిపోతుంది. ఏ ఒక్క భక్తుడు ప్రసాదం దొరకలేదని వెనుదిరగడు. అలా అని ప్రసాదం మిగిలిపోయి డస్ట్బిన్లో పడేసిన దాఖలాలు ఈ 1000 ఏళ్ల చరిత్రలో ఒక్కసారి కూడా లేదు. గుడి తలుపులు మూసే సమయానికి కరెక్ట్గా ఆ రోజు ప్రసాదం మొత్తం అయిపోతుంది. ఎకనామిక్స్లో డిమాండ్ అండ్ సప్లై అంటారు కదా. ఇక్కడ డిమాండ్ ఎంతున్నా సరే సప్లై దానంతటదే ఎలా అడ్జస్ట్ అవుతుందో ఏ అల్గోరిథం చెప్పలేకపోతోంది. సరే, వంటగది మిస్టరీని పక్కన పెడదాం. ఇప్పుడు ప్రపంచాన్ని, సైన్స్ని గడగడలాడించే పూరీ జగన్నాథుడి అసలు సిసలైన రహస్యంలోకి వెళ్దాం. అదే నవకళేబర ఉత్సవం మరియు బ్రహ్మ పదార్థం. మన హిందూ దేవాలయాల్లో దేవుని విగ్రహాలను సాధారణంగా నల్లరాయితో లేదా పంచలోహాలతో తయారుచేస్తారు. ఒక్కసారి ప్రాణప్రతిష్ఠ చేస్తే యుగయుగాల వరకు ఆ విగ్రహం అలాగే ఉంటుంది. కాని పూరీ ఆలయంలో అలా కాదు. ఇక్కడ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రల విగ్రహాలను వేపచెక్కతో తయారుచేస్తారు. దీన్ని దారుబ్రహ్మ అంటారు. చెక్కతో చేసిన విగ్రహాలు కాబట్టి ప్రతి 12 లేదా 19 ఏళ్లకొకసారి అధికమాసం వచ్చినప్పుడు పాత విగ్రహాలను తీసేసి వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠిస్తారు. ఈ ఘట్టాన్ని నవకళేబర ఉత్సవం అంటారు. అంటే పాత శరీరాన్ని వదిలేసి కొత్త శరీరాన్ని ధరించడం అన్నమాట. కాని ఈ విగ్రహాల మార్పు అనేది ఏదో సాధారణంగా జరిగే ప్రక్రియ కాదు. కొత్త విగ్రహాల కోసం వాడే వేప చెట్లను వెతకడం ఒక పెద్ద మిస్టరీ. ఎక్కడ పడితే అక్కడ ఉండే చెట్లను కొట్టేయరు. ఆ చెట్లకు కొన్ని అద్భుతమైన లక్షణాలుండాలి. జగన్నాథుడి విగ్రహం కోసం వెతికే చెట్టుకు 4 ప్రధాన కొమ్మలుండాలి. చెట్టు బెరడు ముదురు రంగులో ఉండాలి. ఆ చెట్టు దగ్గరలో ఒక నదీ లేదా శ్మశానం ఉండాలి. చెట్టు మొదట్లో
చీమల పుట్ట మరియు ఒక నాచుపాము అంటే కోబ్రా నివాసముండాలి. ఆ చెట్టుమీద ఒక్క పక్షిగూడు కూడా ఉండకూడదు. అన్నిటికంటే ముఖ్యంగా ఆ వేపచెట్టు కాండం మీద సహజంగానే శంఖం, చక్రం, గద, పద్మం గుర్తులు ఏర్పడి ఉండాలి. ఏంటి, నమ్మబుద్ధి కావడం లేదా? కాని ప్రతి 12 లేదా 19 ఏళ్లకొకసారి పూజారులకు కలలో దేవుడు కనిపించి ఆ చెట్టు ఎక్కడుందో దారి చూపిస్తాడు. వారు వెళ్లి చూస్తే ఖచ్చితంగా ఆ లక్షణాలున్న చెట్టే దొరుకుతుంది. ఇది రికార్డెడ్ హిస్టరీ. చెట్లను తెచ్చాక 21 రోజులపాటు రహస్యంగా గుడిలోపల ఆ చెక్కతో కొత్త విగ్రహాలను చెక్కుతారు. ఇక అసలు ఘట్టం మొదలవుతుంది. అదే పాత విగ్రహాల నుండి బ్రహ్మపదార్థాన్ని కొత్త విగ్రహాల్లోకి మార్చడం. ఆ రాత్రి పూరీ నగరం మొత్తం భయంకరమైన నిశ్శబ్దంలోకి వెళ్ళిపోతుంది. రాష్ట్ర ప్రభుత్వం పూరీ నగరంలో కరెంట్ అంటే ఎలక్ట్రిసిటీ మొత్తం కట్ చేస్తుంది. నగరమంతా చిమ్మచీకటి. ఆకాశంలో కూడా ఆ రోజు వెలుతురు ఉండదు. గుడి చుట్టూ వేలాది మంది సిఆర్పీఎఫ్ మిలిటరీ బలగాలు తుపాకులు పట్టుకుని హై సెక్యూరిటీ ఇస్తారు. గుడి లోపలికి ఎవ్వరికీ ఎంట్రీ ఉండదు. కేవలం ఎంచుకోబడిన 4 ప్రధాన అర్చకులు అంటే దైతాపతులు మాత్రమే గుడిలోపలికి వెళుతారు. వారేమైనా చూడగలరా అంటే అదీ లేదు. ఆ పూజారుల కళ్లకు గట్టిగా 6 పొరల పట్టు వస్త్రాన్ని గంతలుగా కడతారు. వారి చేతులకు మోచేతి వరకు మందపాటి వస్త్రాలను చుడతారు. గుడిలో ఒక్క దీపం కూడా ఉండదు. చిమ్మచీకటిలో కళ్ళు మూసుకుని కేవలం స్పర్శ ద్వారా ఆ పూజారులు పాత జగన్నాథుడి విగ్రహం ఛాతీ భాగంలో ఉన్న ఒక రహస్యమైన క్యావిటీలో చేతులు పెడతారు. అందులో నుండి దేవుని ప్రాణంలాంటి ఒక వస్తువును బయటకు తీస్తారు. అదే బ్రహ్మపదార్థం. ఆ బ్రహ్మపదార్థాన్ని ఎంతో జాగ్రత్తగా చేతుల్లోకి తీసుకొని కొత్త విగ్రహం ఛాతీలో పెట్టి మూసేస్తారు. ఆ తీసిపెట్టే సమయంలో పూజారుల అనుభవం వింటే మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఈ బ్రహ్మపదార్థాన్ని మార్చిన ప్రతి పూజారీ చెప్పే ఒకే ఒక్క మాట, అది ఒక ప్రాణం లేని రాయి కాదు, అదొక సజీవమైన ప్రాణి. మా చేతులకు గుడ్డలు కట్టినా సరే ఆ బ్రహ్మపదార్థాన్ని పట్టుకోగానే మా చేతుల్లో ఒక కుందేలు పిల్ల గెంతుతున్నట్లు, ఒక గుండె కొట్టుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. దానిలో నుండి విపరీతమైన ఎనర్జీ మా శరీరంలోకి ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది. ఎవరైతే ఆ బ్రహ్మ పదార్థాన్ని కళ్లతో చూస్తారో లేదా దానికి చేతులకు గుడ్డ లేకుండా నేరుగా తాకుతారో వారు మరుక్షణమే ప్రాణాలు వదులుటారు అని అక్కడి శాసనాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు వరకు ఆ బ్రహ్మ పదార్థం ఏ ఆకారంలో ఉంటుంది, అందులో ఏముంది అన్నది ప్రపంచంలో ఎవ్వరికీ తెలియని అత్యంత రహస్యమైన మిస్టరీ. నేటికీ ఆ అర్చకులు బతికే ఉన్నారు. కాని ఆ చీకటిలో ఆ చేతుల స్పర్శకు తగిలే ఆ ప్రాణమేంటో ఏ సైన్స్ ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతుంది. అయితే పురాణాల ప్రకారం, చరిత్ర ప్రకారం ఆ బ్రహ్మ పదార్థం సాక్షాత్తు ద్వాపరయుగానికి చెందిన శ్రీకృష్ణుడి భౌతిక శరీరానికి సంబంధించినదని ఒక అత్యంత బలమైన వాదన ఉంది. శ్రీకృష్ణుడి గుండె 1000 ఏళ్ల నాటి వీడని రహస్యం. ఇప్పటివరకు మనం పూరి ఆలయ నిర్మాణ అద్భుతాలు మరియు ఆ బ్రహ్మపదార్థం మార్చేటప్పుడు పూజారులకు కలిగే ఆ వింత అనుభూతి గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు అసలు ప్రశ్న, ఆ బ్రహ్మపదార్థం అంటే ఏమిటి? అది ఒక గుండెలా ఎందుకు కొట్టుకుంటుంది? దీని వెనుక ఉన్న పురాణ గాథ వింటే మీ ఒళ్ళు గగుర్పుడుస్తుంది. మనం మన ఛానల్లో ఇంతకుముందు చెప్పుకున్నట్లు ద్వాపరయుగం చివరలో శ్రీకృష్ణుడు ఒక బోయవాడి బాణం తగిలి తన అవతారాన్ని చాలించాడు. ఆ తర్వాత పాండవులు కృష్ణుడి భౌతిక దేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కాని ఇక్కడే ఒక అద్భుతం జరిగింది. కృష్ణుడి శరీరం మొత్తం అగ్నిదేవుడికి అర్పితమైన ఆయన హృదయం మాత్రం కాలిపోలేదు. అది ఒక సజీవమైన పిండంలా, ఒక దివ్యమైన వస్తువులా అలాగే ఉండిపోయింది. ఆశ్చర్యపోయిన పాండవులు ఆ హృదయాన్ని ఆకాశవాణిల ఆదేశం ప్రకారం సముద్రంలో కలిపేశారు. ఆ హృదయం ఒక నీలిరంగు లోహపు ముక్కలా, బ్లూస్టోన్లా మారి సముద్రపు అలలమీద తేలుతూ ఒడిషా తీరానికి చేరుకుంది.
అక్కడి నీలగిరి పర్వత ప్రాంతంలో నివసించే విశ్వావసు అనే గిరిజన రాజుకు ఆ దివ్య పదార్థం దొరికింది. ఆయన దాన్ని నీలమాధవుడు అని పిలుస్తూ అత్యంత రహస్యంగా ఒక గుహలో పూజించేవాడు. కాలక్రమేణా మాల్వారాజు ఇంద్రద్యుమ్నుడు ఈ నీలమాధవుడి గురించి తెలుసుకుని ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠించడానికి పూరీలో ఈ భారీ ఆలయాన్ని నిర్మించాడు. విగ్రహాన్ని తయారు చేయడానికి సాక్షాత్తు విశ్వకర్మ ఒక ముసలివాడి రూపంలో వచ్చి 21 రోజులపాటు తలుపులు తీయకూడదు అని నిబంధన పెట్టాడు. కాని రాణి కుతూహలం ఆపుకోలేక 15వ రోజే తలుపులు తీయడంతో ఆ విగ్రహాలు చేతులు కాళ్ళు సరిగ్గా పూర్తి కాకుండానే ఉండిపోయాయి. అందుకే పూరీ జగన్నాథుడి విగ్రహాలు మనకు వింతగా కనిపిస్తాయి. ఆ విగ్రహం ఛాతీ భాగంలోనే ఆనాటి కృష్ణుడి హృదయాన్ని, బ్రహ్మ పదార్థాన్ని ఉంచారని పురాణాలు చెబుతున్నాయి. ఇదంతా పురాణం కదా, సైన్స్ ఏం చెబుతుంది అని మీరు అడగచ్చు. ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. పూరీ ఆలయంలోని ఆ బ్రహ్మ పదార్థం గురించి పరిశోధన చేసిన కొందరు సైంటిస్టులు మరియు ఆర్కియాలజిస్టులు ఒక ఆశ్చర్యకరమైన థియరీని ముందుకు తెచ్చారు. అదే రియాక్టివ్ మ్యాటర్. వారి ప్రకారం ఆ బ్రహ్మ పదార్థం భూమి మీద దొరికే సాధారణ లోహం కాదు, అది ఒక అడ్వాన్స్డ్ రేడియో ధార్మిక శక్తి కలిగిన వస్తువై ఉండొచ్చు. అందుకే దాన్ని నేరుగా చూస్తే కంటి చూపు పోవడం లేదా మరణం సంభవిస్తుంది. ఆ విగ్రహం చుట్టూ ఉన్న అయస్కాంత క్షేత్రం వల్లే విమానాలు, పక్షులు అక్కడ ఎగరలేకపోతున్నాయని ఒక బలమైన శాస్త్రీయ వాదన ఉంది. కాని సైన్స్కి అర్థం కాని విషయమేంటంటే ఆ ఎనర్జీ 5000 ఏళ్లుగా ఎలా స్థిరంగా ఉంది, ఒక వస్తువు గుండెలా ఎలా కొట్టుకుంటుంది. దీనికి సమాధానం కనుక్కోవడానికి నాసా కూడా గతంలో ఆసక్తి చూపింది. కాని ఆ విగ్రహం లోపల ఏముందో చూడడానికి పూరీ ఆలయ నియమాలు అస్సలు ఒప్పుకోవు. ఇది కేవలం నమ్మకం కాదు, సైన్స్కి కూడా లొంగని ఒక పవర్ఫుల్ రియాలిటీ. మరికొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే పూరీ జగన్నాథుడు అంటే కేవలం హిందూ దైవం మాత్రమే కాదు, ఆయనలో బౌద్ధ, జైన మతాల సారం కూడా ఉంది. ఆ బ్రహ్మ పదార్థం బుద్ధుడి దంతమై ఉండొచ్చని మరికొందరి వాదన. ఏది ఏమైనా అది ఒక సజీవమైన శక్తి అని మాత్రం ప్రపంచమంతా ఒప్పుకుంటుంది. వీడియో ముగించే ముందు ఒక ఆసక్తికరమైన విషయం. పూరీ జగన్నాథుడి రథయాత్ర సమయంలో ఆ భారీ రథం కదలడానికి కొన్నిసార్లు వేలాది మంది లాగినా కదలదు. కాని ఏనుగులు వచ్చి నెట్టినా కదలని ఆ రథం దేవుడి అనుమతి లభించినట్లుగా ఒకే ఒక్క కుదుపుతో కదులుతుంది. ఆ సమయంలో అక్కడ ఉండే వైబ్రేషన్స్ని నేటి సెన్సార్ మిషన్లు కూడా రికార్డ్ చేశాయి. అది కేవలం మనుషుల శక్తి కాదు, ఏదో ఒక అజ్ఞాత శక్తి అక్కడ పనిచేస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఫ్రెండ్స్, పూరీ జగన్నాథ ఆలయం మనకు ఏం చెబుతుందంటే మనిషి మేధస్సుకి అందని శక్తులు ఈ ప్రకృతిలో ఎన్నో ఉన్నాయి. మనం కనిపెట్టిన సైన్స్ కేవలం సముద్రంలో ఒక నీటి చుక్క మాత్రమే. నీడలేని గోపురం, గాలికి ఎదురెళ్లే జెండా, మంటకు దూరంగా ఉన్న కుండ ముందు ఉడకడం మరియు 1000 ఏళ్లుగా కొట్టుకుంటున్న ఆ బ్రహ్మ పదార్థం, ఇవన్నీ భగవంతుడి ఉనికికి సజీవ సాక్ష్యాలు. మన పూర్వీకులు ఎంతటి గొప్ప విజ్ఞానాన్ని కలిగి ఉన్నారో, దాన్ని ఆధ్యాత్మికతతో ఎలా ముడిపెట్టారో అర్థం చేసుకోవడానికి పూరీ ఒక గొప్ప ఉదాహరణ. సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలిస్తే అది ఒక అద్భుతమవుతుంది. అదే పూరీ జగన్నాథ ఆలయం. ఈ వీడియో ద్వారా మీకు తెలియని కొత్త విషయాలు తెలిసాయని నేనాశిస్తున్నాను. ఈ 3 భాగాల ప్రయాణంలో మీకు ఏ మిస్టరీ అన్నింటికంటే ఎక్కువగా షాక్ ఇచ్చిందో కింద కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మిస్టరీస్ కోసం మన ఎస్ఆర్ మిస్టరీ తెలుగు ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో పవర్ఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై జగన్నాథ్.